నమస్తే, నా పేరు కళ్యాణ్ తెనేటి. ఈరోజు వరలక్ష్మి వ్రతం. ప్రతి ఒక్క మహిళకి ఇది చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే లక్ష్మీ స్వరూపాన్ని కొలిచే రోజు. అయితే వరలక్ష్మి వ్రతాన్ని గురించి నేను చెప్పట్లేదు. వరలక్ష్మి వ్రతం 2026 ట్రెండింగ్ దాని గురించి మాట్లాడదాం. దీంట్లో మీరు రెండుగా అర్థం చేసుకోండి. ఒకటి, లక్ష్మీదేవిని ప్రార్థిస్తే మనకి సిరి సంపదలు, ఐశ్వర్యం, ఆస్తి ఇవి వస్తుంటాయి. ఇదొక్కటే కాకుండా రెండో పాయింట్, ఇది కాకుండా లక్ష్మీదేవి వేరే రూపంలో దాగి మన ఇంట్లో ఉంటుందా అనే దానిపైన మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా వరలక్ష్మి వ్రతాన్ని మనం ఇంట్లో ఆచరిస్తూ మహిళలందరూ చాలా పద్ధతిగా పూలు, పళ్ళు, ఇంట్లో డెకరేషన్, అమ్మవారిని చక్కగా అలంకరించడం, ఇంట్లో పండగ వాతావరణం ఉండడం అనేది చాలా. మహిళలందరూ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ స్వార్థం చాలా తక్కువ ఉంటుంది. అది ఇంట్లో ఉన్నప్పుడు, అంటే తల్లిదండ్రుల దగ్గర పెరిగినప్పుడు కూడా వాళ్ళు త్యాగమూర్తులే. ప్రతి దానికి వాళ్ళు కొన్ని త్యాగాలు చేసేస్తుంటారు. అయితే ఆ త్యాగం అతి అయిపోయినా, ఆ త్యాగాన్ని వాళ్ళు బాధపడుతూ త్యాగం చేసినా అదొక ట్రామా లాగా, అదొక బాధగా, అదొక మైండ్ని కంట్రోల్ చేస్తూ బాధపడుతూ ఉంటారు. అయితే మొత్తానికి మహిళలందరూ త్యాగశీలులు. ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచించకుండా పెళ్ళైన తర్వాత భర్త ఎలా ఉన్నాడు, భర్త ఆరోగ్యంగా ఉన్నాడా, భర్తకి ఈ ఐటెం చేసి పెట్టాలి, ఈయనకి ఈ డ్రెస్ కాంబినేషన్లో భలే ఉంటాడు, ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది, పిల్లల్ని చూసుకోవాలి, పిల్లలకి ఈ ఐటమ్స్ పెట్టాలి, ఈ ఫుడ్ చేయాలి, ఆఫీస్ వర్క్లో ఉన్నా సరే, ఇంట్లో ఉన్నా సరే, హౌస్ వైఫ్ అయినా ఆఫీస్ వాళ్ళైనా ఖచ్చితంగా పిల్లల గురించి, కుటుంబాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజు మనకి తెలుసుకోవాల్సిందంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, వాళ్ళు సొంతంగా వాళ్ళ గురించి ఆలోచన మానేశారు. వాళ్ళు కుటుంబం అని చాలా ప్రెషర్ తీసుకుంటూ, వర్క్ చేసుకుంటూ, తమ శ్రమని పణంగా పెట్టేసి పని చేస్తుంటారు. వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, అమ్మా నీ ఆరోగ్యం ఎలా ఉంది, నీకు ఏమైనా కావాలా అనే థాట్ ప్రాసెస్తో ఒక్కసారి అప్రోచ్ అయ్యి చూడండి. మహిళలు మీరందరూ కూడా ఇదే చూడాలి, ఇదే చెయ్యాలి. మహిళలందరికీ నేను చెప్పేది అంటే, మీ గురించి కూడా కొంచెం ఆలోచించండి. మీ ఆరోగ్యం చూసుకోండి, మీ మెంటల్ స్ట్రెంగ్త్ చూసుకోండి. ఐసోలేట్ అవ్వద్దు. ప్రపంచం అంతమైపోలేదు. మీకు బాధ ఉంటే, భయం ఉంటే ధైర్యంగా మాట్లాడండి. మీరు ఒక యావగేషన్ పెట్టుకోండి. ఇంకొకటి డేంజరస్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 2026 ట్రెండింగ్ ఫ్యూచర్లో అవుతుంటాయి, కంపారిజన్ పాయింట్ ఎక్కువ అవుతుంటుంది. వేరే వాళ్ళతో ఖచ్చితంగా కంపారిజన్ చేస్తుంటాం. కంపారిజన్ చేసినప్పుడు మనకి ఓటమే దక్కుతుంది. ఎందుకంటే అన్ని కోరికలు ఎటెస్టెచ్చు ఒక భర్త కానీ, ఒక కుటుంబం కానీ నెరవేర్చలేదని భావన పెట్టుకోండి. లక్ష్మీ స్వరూపాన్ని మీరు పూజ చేస్తున్నా, లక్ష్మీ వ్రతాన్ని తీసుకున్నా, ఎస్పెషల్లీ వరలక్ష్మి వ్రతాన్ని తీసుకుంటే వరాల జల్లు కురిపించేది. కుటుంబం గురించి ఆలోచిస్తూ, కుటుంబంలో మీరు కూడా ఉన్నారని భావన చేసుకుంటూ, ఈ కుటుంబం అంతా బాగుండాలి, వీళ్ళకి శ్రేయస్సు కలగాలి, ఆనందంగా ఉండాలి, విద్య రావాలి, ప్రమోషన్ రావాలి, నాలెడ్జ్ కలగాలి, సడన్గా రాంగ్ డెసిషన్ చేయకూడదు, కెలామిటీస్ ఉండకూడదు, అందరూ బాగుండాలి, నా వల్ల అందరికీ మంచి జరగాలి, వేరే వాళ్ళ వల్ల నాకు మంచి జరగాలి, నా వల్ల ఎవరికి హాని కలగకూడదు, వేరే వాళ్ళ వల్ల నాకు హాని కలగకూడదు అనుకుంటూ మీరు ఎప్పుడైనా ఈ వ్రతం చేస్తే చాలా మేలు జరుగుతుంది. అయితే మీరు ఈ వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఈ వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు మీరు అమ్మవారిని అలంకరించి మీరు చాలా ఉత్సాహంతో, ఆనందంతో మీరు పూజ చేసుకుంటారు, వాయినాలు ఇస్తారు, ప్రసాదం చేస్తారు. మీరు అమ్మవారి వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటారు, పంచభక్ష పరవాణాలు వండి కుటుంబ సభ్యులందరూ కలిసి భోంచేస్తారు, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. ఇది అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే, అంటే రేపటి నుంచి ఈ ఇష్టత, ఈ మంచితనం, ఈ కళ్యాణం రూపం, అంటే మంగళ వాయిద్యాలు ఎక్కడుంటాయో,
ఆనందం ఎక్కడుంటుందో, ఆరోగ్యం ఎక్కడుంటుందో, చిరునవ్వు ఎక్కడుంటుందో, మంచి ఆలోచన శక్తి ఎక్కడుంటుందో, దైవభక్తి ఎక్కడుంటుందో అక్కడ లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుంది. అదొక్కటే కాకుండా మహిళలు ఎప్పుడూ ఏడవకుండా ఉండాలి. బాధ వస్తే షేర్ చేసుకుని ఆ బాధని తగ్గించుకోవడానికి చూడాలి తప్ప ఆ బాధని కంటిన్యూ చేస్తూ ఉండకండి. వరలక్ష్మీదేవి శాపం ఇచ్చేస్తుంది. నెగిటివ్ పలకద్దు, నెగిటివ్ ఆలోచించద్దు, నెగిటివ్ అనద్దు. నెగిటివ్ ఆలోచించద్దు, నెగిటివ్ అనద్దు. అపశకునాలు పలకడం ఆపేయండి. అందరికీ మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మీ పిల్లలకి తలపైన చేతులు పెట్టి ఆరోగ్యంగా ఉండు, మంచి చదువు వస్తుంది, నువ్వు మేధో సంపత్తి, నీ మేధాదేవి అనుగ్రహం కలుగుతుంది, నీకు నాలెడ్జ్ చాలా పెరుగుతుంది అని ఎప్పుడు ఆశీర్వచనం చేస్తూ ఉండండి. ఎప్పుడన్నా మీ దగ్గరకు రాగానే, మీకు ఏమైనా గుడ్ న్యూస్ చెప్పగానే, వాళ్ళు కొంచెం మార్క్స్ పెరిగి అనగానే, మీ హస్బెండ్ మీ దగ్గరకు షేర్ చేసుకోగానే మీరు ధైర్యం చెప్పండి. మీరు ఈ వరలక్ష్మి వ్రతంలో ఈ పూజ చేసిన తర్వాత మీలో ధైర్యలక్ష్మి కూడా చేరుతుంది. అందుకే ఒక మహిళ చాలా రూపాలు తీసుకుంటుంది. ఒక అమ్మగా, చెల్లిగా, అక్కగా, భార్యగా ఇన్ని రూపాలు తీసుకుంటుంది కాబట్టి ఇది మీకే సాధ్యం, మీరే చేయగలుగుతారు. నేను ఫైనల్గా ఏం చెప్పాలనుకున్నానంటే, లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు కాదు. లక్ష్మీదేవి అంటే కేవలం సంపద, ఆస్తులు, కార్లు, బంగళాలు కాదు. లక్ష్మీదేవి మన ఇంట్లో చిరునవ్వు రూపంలో ఉంటుంది. మన ఇంట్లో కొత్త వస్తువు రూపంలో ఉంటుంది. మన డిసిప్లిన్ రూపంలో ఉంటుంది. మనం చేసే ప్రతి పని మనసా వాచా కర్మణ చేసే దాంట్లో లక్ష్మీదేవి దాగి ఉంటుంది. మనం నిస్వార్థంగా చేసే పనుల్లో దాగి ఉంటుంది. మనం లాయల్టీగా ఉండే వర్క్లో దాగి ఉంటుంది. నిజాయితీ ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది అని భావించండి. ఇలాగా లక్ష్మీ స్వరూపాన్ని ప్రతి అంశలో, ప్రతి రూపంలో, అణువణువులో ఉందని ఊహించుకుంటే మీరు లక్ష్మీదేవితో పాటు ఉన్నారని భావిస్తే మీ జీవితం లక్ష్మీ స్వరూపం. ఆనందం ఇదం జగత్. అప్పుడు ఆనందం తప్ప ఇంకేమీ మీకు కనిపించదు. మీ కోరికలు ఆటోమేటిక్గా తీరిపోతుంటాయి. మీకు సంపద గురించి ఎక్కువ మోహం ఉండదు. ఇది గుర్తు పెట్టుకుని ఈ ప్రకారంగా మీరు చేయండి. ఫైనల్ పాయింట్, మీరు రేపు ఈరోజు పూజ అయిపోగానే రేపు మళ్ళీ గుర్తు చేసుకోండి, ఈరోజు నేను ఏం చేశాను, నెక్స్ట్ ఇయర్ నేను ఏం చేస్తాను, రేపంచి ఎలా ఉంటానని ఒక్కసారి నోట్ డౌన్ చేసుకోండి. మళ్ళీ 2027 లక్ష్మీ వ్రతానికి చేసేటప్పటికి మీరు మళ్ళీ బుక్లో రాసుకోండి, నేను ఈ ఇయర్ ఈ తప్పులు చేశాను, ఇవి బాధలు ఉన్నాయి, నేను వాళ్ళకి క్షమించేస్తా, నేను ఈ కొన్ని నాకు బాధలు కలిగాయి, వీళ్ళ వల్ల నేను బాధపడ్డాను, సరే వాళ్ళని నేను క్షమించేస్తా అని కట్ ఆఫ్ చేసేసేయండి. క్యారీ ఫార్వర్డ్ చేయలు. 2026 మళ్ళీ 27 మీలో అనేకమైన మంచి మార్పులు రావాలని కోరుకుంటూ స్వస్తి.